ఒక వ్యక్తి రైల్వే స్టేషన్లో ట్రైన్ కోసం ఎదురు చూస్తూ పేపర్ చదువుతూ కూర్చున్నాడు. ఇంతలో ఇంకొక వ్యక్తి తన ముగ్గురు పిల్లల్ని తీసుకొని వచ్చి అదే బెంచ్లో కూర్చున్నాడు. అప్పుడు ఆ పిల్లలు అల్లరి చేస్తున్నారు, అక్కడ కొట్లాడుతున్నారు. పేపర్ చదువుతున్న వ్యక్తి పేపర్ కూడా లాక్కుంటున్నారు. అప్పుడు ఆ వ్యక్తికి చాలా కోపం వచ్చింది. కానీ పిల్లల మీద కాదు, పిల్లల తండ్రి మీద కోపం వచ్చి, నీకు బుద్ధి ఉందా? పిల్లల్ని పెంచే పద్ధతి ఇదేనా? వాళ్ళు అంతగా అల్లరి చేస్తూ నువ్వేం మాట్లాడవేంటి అని అన్నాడు. అప్పుడు తండ్రి, వాళ్ళమ్మ చనిపోయింది, వాళ్ళని తీసుకుని హాస్పిటల్కి వెళ్తున్నాను, వాళ్ళ జీవితంలో చివరి ఆనంద క్షణాలు ఇవే కావచ్చు, ఈ విషయం వాళ్ళకి ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు, కనీసం మీరైనా చెప్పండి అంటాడు. ఈ మాటలు విన్న ఆ వ్యక్తికి కోపం మాయమై దాని స్థానంలో సానుభూతి వచ్చింది. ఆ పిల్లల అల్లరి ఇప్పుడు చాలా బాధగా అనిపించింది. అంటే ప్రతి కోపం వెనక కనిపించని బాధ ఒకటి ఉంటుంది. దాన్ని అర్థం చేసుకోగలిగితే మనసు మారిపోతుంది. అందుకే మీ ఆలోచన మారితే దృష్టికోణం మారుతుంది, దృష్టికోణం మారితే పరిస్థితులు మారతాయి, పరిస్థితులు మారితే జీవిత విధానమే మారుతుంది. మీరేమంటారు?